హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుక్కాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టేస్టీగా, ఎంతో హెల్తీగా అప్పటికప్పుడు చేసుకునే రాగిపిండి చపాతీలండి. రాగిపిండి చపాతీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి. అలాగే చాలా హెల్తీ రెసిపీ కూడా. ఇన్స్టెంట్గా దీన్ని ఈరోజు మనం చిన్న చిన్న టిప్స్ని ఫాలో చేసుకుంటూ చాలా సేపటి వరకు మెత్తగా సాఫ్ట్గా ఉండే విధంగా ప్రిపేర్ చేసుకుందాం. పదండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. మిక్సింగ్ బౌల్లోకి ఒక 2 కప్పుల రాగి పిండిని వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన అరకప్పు ఉల్లిపాయల్ని, ఒక 3-4 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఒక 2 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన ఒక 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పుని, అలాగే 1 కప్పు సన్నగా తరిగిన మెంతికూరని వేసుకోవాలి. మీ దగ్గర మెంతికూర లేకపోతే మునగాకనైనా, పాలాకు లేదంటే క్యారెట్ని కూడా తురిమి వేసుకోవచ్చు. ఈ విధంగా అంతా బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం కొద్ది కొద్దిగా వేడి నీళ్ళని పోసుకుంటూ పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. నీళ్ళు అనేటివి మరీ ఎక్కువ వేడిగా ఉండవలసిన అవసరం లేదండి. అలాగని మరీ చల్లగా కూడా ఉండకూడదు. ఈ విధంగా వేడి నీళ్ళని పోయటం వల్ల మన రాగిపిండి చపాతీలు అనేటివి చాలా సేపటి వరకు సాఫ్ట్గా ఉంటాయండి. అలాగే చాలా మెత్తగా కూడా ఉంటాయి. ఈ విధంగా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇలా కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బటర్ పేపర్ కానీ, అరిటాకు కానీ, కాటన్ క్లాత్నైనా తీసుకొని ఈ విధంగా పైనుంచి నూనెను అప్లై చేసుకోవాలి. ఈ విధంగా నూనె అప్లై చేసుకున్నాక ఇప్పుడు పిండిని తీసుకొని చపాతీలాగా రౌండ్గా ఒత్తుకోవాలి. చూడండి ఈ విధంగా ఈవెన్గా ఒత్తుకోవాలి. చపాతీని మరీ పలుచగా మరీ ఒత్తుగా ఒత్తుకోకూడదండి. ఈ విధంగా సెమీ థిక్గా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద చపాతీ ప్యాన్ పెట్టుకొని చపాతీ పాన్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రెస్ చేసి పెట్టుకున్న చపాతీని వేసుకొని బటర్ పేపర్ని తీసేయాలి. ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ 2 వైపులా చపాతీని చక్కగా కాల్చుకోవాలి. చూడండి ఈ విధంగా పైనుంచి ఆయిల్ని ఇంకొకసారి అప్లై చేసుకొని ఇప్పుడు దీన్ని ఇంకొక వైపు టర్న్ చేసుకుందాం. ఇలా టర్న్ చేసుకున్నాక ఒక 2 నిమిషాలు కాలనివ్వాలి. 2 నిమిషాల తర్వాత పైనుంచి ఇంకొకసారి ఈ విధంగా నూనెను అప్లై చేసుకొని దీన్ని ఈ విధంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూడండి అంతేనండి. ఈ విధంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మన రాగి రొట్టె అనేది చక్కగా కాలింది. ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం. ఇదే విధంగా మిగతా రాగి పిండి చపాతీల్ని మనం ప్రిపేర్ చేసుకుందాం. అంతేనండి. ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే మన రాగి పిండి చపాతీలు అనేటివి రెడీ అయిపోయాయి. చూడండి ఎంత చక్కగా కుక్ అయ్యాయో, అలాగే ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఇవి చాలా సేపటి వరకు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఈ టిప్స్తో ఫాలో అవుతూ మనం ప్రిపేర్ చేసుకుంటే మీరు కూడా తప్పకుండా ఇలా ఈ రాగిపిండి చపాతీల్ని ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి. ఈ రాగిపిండి చపాతీ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.